హే భగవాన్! మూవీ ఎలా ఉంది అంటే, ఇట్స్ యావరేజ్. అదండి మ్యాటరు. ఇంక రివ్యూలోకొస్తే 'హే భగవాన్' నానా 'హే బల్వంత్' ఈ మూవీ నేమ్ చేంజ్ జేయడానికి కొన్ని కారణాలున్నాయి. అది మూవీ చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. మూవీ మన ట్రైలర్ చాలా డిఫరెంట్‌గా కట్ చేశారనిపించింది. మూవీలో మనకి హీరో వాళ్ళ ఫాదర్ బిజినెస్ చేసేది ఏంటి అని చూపియకుండా చూపిస్తారు. ఆ బిజినెస్ ఏంటి అనే క్యూరియాసిటీ మనలో పెంచుతారు. దానికోసమైనా మూవీ చూడాలి అనిపించేలాగా. బట్ ఫైనల్లీ మూవీ చూసిన తర్వాత ఆ బిజినెస్ నేమ్ విన్నాక నేనైతే ఇదేం పెద్దగా కొత్తగా ఏం లేదే అనిపించింది. ఇన్‌ఫాక్ట్ షాకింగ్‌గా గూడా ఏం లేదు. సో, ఇంకా మూవీ రివ్యూలోకెళ్తే, ఈ మూవీ హీరో వచ్చేసి మన 'సుహాస్' గారు, హీరోయిన్ వచ్చేసి 'శివాని నాగారం' అండ్ 'వెన్నెల కిషోర్' గారు ఉన్నారు, 'సుదర్శన్' గారు ఉన్నారు అండ్ 'నరేష్' గారు కూడా ఉన్నారు. ఇంక ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఈ మూవీ స్టోరీ సుహాస్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ చుట్టూ తిరుగుతుంది. సుహాస్ వాళ్ళకి వాళ్ళ ఫాదర్ చేసే బిజినెస్ తెలీదనమాట. అది ఎందుకు దాచాల్సొచ్చింది, తెలుసుకున్న తర్వాత ఆ బిజినెస్ ఏంటి అనేది కూడా మనకి మూవీ 10 మినిట్స్‌లోనే అర్థమైపోతుంది ఆ బిజినెస్ ఏంటి అని. అది విన్న తర్వాత మీరు కూడా షాక్ అవుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది చాలా నార్మల్‌గా అనిపించింది. అందుకనే ఆ సినిమా నేమ్ 'భగవంత్' నుంచి 'బలవంత్' మార్చారని నాకనిపిస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి డీసెంట్‌గా చాలా కామెడీగా అనిపించింది. నో ఫోర్స్‌ఫుల్ కామెడీ అండ్ ఇంకా నో వల్గర్ కామెడీ అనమాట. 'వెన్నెల కిషోర్' గారి, ఇంకా 'సుదర్శన్' గారి కామెడీ చాలా అనిపించింది. కానీ 'నరేష్' గారికి ఒక ఇంపాక్ట్ రోల్ అనేది ఏం కనిపియదు. మనకి 'నరేష్' గారు ఏదో అలా అలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఒక మ్యాజిక్ కామెడీ టైమింగ్ అట్లా ఏం కనిపియదనమాట 'నరేష్' గారి క్యారెక్టర్‌లో. సో, ఇంక ఈ మూవీలో 'నరేష్' గారు చేసే బిజినెస్ ఏంటి అంటే, అడల్టరీ ఉన్న ఒక కైండ్ ఆఫ్ లాడ్జ్ అనమాట. అంటే ఆయనకి ఒక లాడ్జ్ ఉంది. అందులో కొంతమంది అమ్మాయిలుంటారు. సో, అది అక్కడ ఒక అడల్టరీ థింగ్ జరుగుతూ ఉంటుంది. అది ద మన సుహాస్‌కి తెలీదనమాట. ఇలా చిన్నప్పటి నుంచి తన ఫాదర్ యొక్క బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి అన్న థాట్‌లో తన చదువు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడని నరేష్ గారు సుహాస్ గారిని వేరే స్కూల్‌కి మారుస్తారు. సుహాస్ గారు ఇంకా స్కూలింగ్ అంతా హైదరాబాద్‌లో చేసుకొని ఇంక ఇంటికొస్తారనమాట. ఎట్లైనా నా బిజినెస్ నేను చూసుకోవాలి అని. అలా చూడ్డానికొచ్చినప్పుడు నరేష్ గారంటారు, "మనకసలు బిజినెస్సే లేదు అనే ఆ టైప్‌లో నువ్వుండు. ఇది ఇప్పుడు కాదు అని చెప్పి నీ సొంతంగా నువ్వు ఉద్యోగం చేసుకో" అని చెప్పి మన సుహాస్ గారికి కొన్ని చెప్తారనమాట. అయినా సుహాస్ గారు వినకుండా భక్తి విక్రమార్కలాగా ఇంక చాలా వరకు ట్రై చేస్తూనే ఉంటారు. వన్ ఫైన్ డే 'నరేష్' గారికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. సో, దాని తర్వాత బిజినెస్ ఇంక సుహాస్ గారు టేక్ ఓవర్ చేయాలనుకుంటారు. అప్పుడే మనకి సుహాస్ గారికి తెలుస్తుంది. వాళ్ళ నాన్న చేసే పని ఇది అని. సో, చాలా డిసప్పాయింట్‌మెంట్ అవుతారు. ఇంకా అలా తెలిసిన తర్వాత ఏంటి మూవీ ఎలా ముందుకు సాగింది అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోండి. ఇది ఇంతవరకు ఫస్ట్ హాఫ్. ఇంకా ప్లాట్ కూడా ఇదే. సో, సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా బ్లాండ్‌గా ఎళ్ళిపోతుంది. మాక్సిమం ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత వరకే కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఏదో అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ గూడా అసలు ఇంపాక్ట్‌గా ఏముండదు. జస్ట్ హీరోకి పక్కన పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపిచ్చింది. ఆమె రోల్ కూడా అంతగా అనిపియలేదు. మోస్ట్ ఆఫ్ ద మూవీ అంతా సుహాస్ గారే ఉంటారు. ఇంకా ఈ మూవీ పాజిటివ్స్‌కొస్తే అందరూ బాగా యాక్ట్ చేశారనిపించింది. మెయిన్‌గా 'సుహాస్' గారు, ఇంకా 'సుదర్శన్' గారి కామెడీ చాలా బాగా పండిందనిపించింది. ఇంకా కొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా అనిపించింది. ఇంతవరకు నాకు పాజిటివ్స్ అనిపించింది. స్టోరీ కూడా నాకు పెద్దగా ఏమి ఎక్కలేదు. ఇంక ఈ మూవీ నెగెటివ్స్‌కొచ్చి దానికేంటంటే మూవీ ప్లాట్ ఇట్స్ నాట్ ఎంగేజింగ్ అని నాకనిపించింది. మేబీ డైరెక్టర్ గారికి ఆ పాయింట్ రాసుకున్నప్పుడు ఔట్ ఆఫ్ ద బాక్స్ అనుకున్నారేమో. బట్ నాకు తెలిసినంత వరకు అది స్క్రీన్ మీద మనకి ఎంగేజ్ చేయదు ఆ పాయింట్ గూడా. ఆ పాయింట్ తెలిసిన తర్వాత కూడా మూవీ మనకి ఎంగేజింగ్‌గా కూడా అనిపియదసలకి. ఇవి నాకు అనిపించిన పాయింట్స్ ఈ మూవీలో. ఫైనల్‌గా మూవీ మాక్సిమం నాకు యావరేజ్ అనే అనిపించింది. సో, ఇఫ్ యూ వాన్నా ట్రై ఇట్, యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. చాలా బానే ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. సో, ఫస్ట్ హాఫ్‌లో సుదర్శన్ కామెడీ కోసమైనా ఎళ్ళొచ్చు. ఇంకా ఫ్యూచర్‌లో మీకు ఎలాంటి మూవీ రివ్యూస్ అయినా, మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థాంక్ యూ.